హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. మేమైతే పూరిలోనే ఎర్లీ మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మేము ఒక 1 hour లేట్ అయితే అయ్యింది క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి. సో 9 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో 10 o'clock కల్లా మేము భువనేశ్వర్ అన్నది రీచ్ అయిపోయాం. మ్యాక్సిమం పూరి టు భువనేశ్వర్ 1.5 hour అట్లా పడుతుంది. మహారత్పూర్ బస్ స్టాండ్ అంట గైస్. ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. టూరిస్ట్ బస్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. చాలా బాగుందా? ఎంత పెద్దది ఉందో ఎయిర్పోర్ట్. భువనేశ్వర్ ట్రిప్ కంప్లీట్ ఫుల్ డే ట్రిప్ వీడియో అయితే సపరేట్గా పెట్టాను, అది కూడా చూసేయండి. ఒకవేళ మీరు కంప్లీట్గా ట్రిప్ భువనేశ్వర్లో ఏమేమి చూడాలి అంటే మీరు ఆ వీడియో చూడండి. మనం భువనేశ్వర్లో చూసే ప్రతి ఒక్క ప్లేసెస్కి ఒక్కొక్క వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ ఫుల్ వీడియోలో పెడుతుంటుంటే లెంత్ అన్నది ఎక్కువైపోతుంది. నేను ఫుల్ వీడియో అన్నది భువనేశ్వర్లో ఏమేమి ప్లేసెస్ చూసాను అన్నది పెట్టాను. అండ్ సపరేట్గా ప్లేసెస్కి కంప్లీట్ ఫుల్ వ్లాగ్, ఒక ప్లేస్కి వెళ్తే ఫుల్ వ్లాగ్ అన్నది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అయితే పీస్ పకోడా అని అంటారు అండ్ జపనీస్ టెంపుల్ అని అంటారు. సర్లే, ఇది ఏంటిది బాగా వస్తుంది వీడియో. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మేము 200 మెట్లు పీస్ పకోడాకి వచ్చాం. సో ఇది మా బ్యాచ్ మాట, చూడండి ఎట్లా వస్తున్నా. ఆటోమే తీసుకెళ్ళిపోతారంట కదా, అక్కడ ఆటోలు ఉన్నాయి. మెట్లు ఎక్కియచ్చు అన్నారు యూట్యూబ్లో. యూట్యూబ్ నమ్ముతున్నావా? జెన్యూన్ ఉండరులే ఉంటారు. సో చూడండి గైస్, అక్కడ దింపేస్తే అక్కడి నుంచి ఇదంతా నడుచుకొని రావాలి. 200 మెట్లు ఉన్నాయంట, ఎక్కేయండి జాగ్రత్తగా. అతనే గుర్తు చేశాను, అయ్యో తుమ్ యూట్యూబరేనా గైస్. ఇక్కడ 200 స్టెప్స్ ఉన్నాయి, లేదంటే సీనియర్ సిటిజన్స్. ఆగు, నేను ఎట్లా ఎక్కలేను. వెళ్ళిపోతున్నారు చాలా మంది. అక్క అక్క వస్తే హాయ్ చెప్పండి. ఫోటో తీసుకొని నైస్ కదా. చూడండి అమ్మా, ఏటైంది వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. టెంపుల్ ఇది బుద్ధుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రీల్ చేద్దామా? నాకు కూడా బాగుంది, ఎక్సలెంట్. ఆగో బుద్ధుడు ఫోటో. పై చదువు సినిమాలు చూడు. సింగిల్ ఫోటోస్. ఓకే 3, 2, 1 స్మైల్.
ఇదే జపనీస్ టెంపుల్ ఫ్రెండ్స్. మనకి ప్రతి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లోని మనకి జపనీస్ టెంపుల్ అన్నది కట్టారన్నమాట. భువనేశ్వర్, డార్జిలింగ్లో కూడా మేము చూసాము. ఇదే పీస్ పకోడా అంటారు. అండ్ దీనికి కొండ అయితే ఎక్కాలి. సో 200 స్టెప్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా మనకి లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది. లిఫ్ట్ మీద కూడా ఎక్కి వచ్చేయచ్చు. సో ఇది చూపిస్తున్నాను కదా, అది స్టెప్స్ సైడ్ అనమాట. మనకి పైకి టెంపుల్కి వచ్చేసరికి 4 డైరెక్షన్స్లో 4 బుద్ధాస్ అయితే ఉంటాయి. దీనికి టికెట్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ పార్కింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చేయడమే.